చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టే వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే, అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో 4 నెలలకు ఒక్కసారి మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి. వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను, మన పక్కింటోళ్ళను, మన ఊర్లో మన చిన్ననాటి మిత్రులను కలిసి ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు బర్రెల కాడికి పోతుంటారు, ఒకరు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకు ఉందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం ప్రతి నియోజకవర్గం. Subscribe us and press the bell icon for more interesting updates.